దేవేంద్ర. మీరు చూస్తున్నారు డాక్టర్ దేవేంద్ర చటర్జీ వ్లాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ మహాభారత సిరీస్లో ఏం చెప్పినా సరే అది నా చిన్నప్పటి నుంచి నేను విన్న కథలై ఉండొచ్చు, లేదంటే నేను పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం రీసెర్చ్ చేసి త్రికవులు రాసిన గ్రంథం నుంచి చదువుకొని దాంట్లో ఉన్నదాని ప్రకారంగా నేను కొంచెం విడిగా కూడా వేరే కూడా రెఫరెన్సెస్ తీసుకొని రీసెర్చ్ చేసి మీకు ఇన్ డీటెయిల్గా ప్రతి విషయాన్ని చెప్తున్నాను. నేను మీలాగే లర్నర్ని. సో ఇదే 100% యాక్యురేట్ అని చెప్పని మాత్రం తీసుకోకండి. ఇందులో కూడా ఎక్కడో దగ్గర యాక్యురసీ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ మ్యాక్స్ 99% నేను యాక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో గైస్, మనం ఈ ఎపిసోడ్లో మహాభారతం సిరీస్ని మొదలు పెడుతున్నాం. ఈ ఎపిసోడ్లోకి వచ్చేసరికి మనం మహాభారతం అంటే ఏంటన్న విషయం తెలుసుకుందాం. మహాభారతం అనేది ఎవరు ఏ విధంగా చదివితే ఆ విధంగా అర్థమయ్యేటువంటి ఒక మహా గ్రంథం. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మాన్ని పాటించే వారికి ధర్మశాస్త్రంగా అర్థమవుతుంది, నీతిని పాటించే వారికి నీతి శాస్త్రంగా అర్థమవుతుంది, ఆధ్యాత్మికులకు వేదాంత గ్రంథంగా అర్థమవుతుంది, కవులకు ఒక మహాకావ్యంగా అర్థమవుతుంది, పౌరాణికులకు ఒక పురాణంగా అర్థమవుతుంది. అసలు మహాభారతాన్ని ఎవరు రచించారు? మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి 3 సంవత్సరాల పాటు వర్ణిస్తే గౌరీశంకర తనయుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామి రాశారు సంస్కృతంలో. అదేంటి, వేదవ్యాస మహర్షి చెప్పడం ఏంటి, గౌరీశంకర తనయుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామి రాయడం ఏంటి అని అనుకుంటున్నారా? పూర్వం ఒకానొక నాడు వేదవ్యాస మహర్షి నిద్రిస్తున్న సమయంలో తన కలలో ఒక భయంకరమైన యుద్ధ దృశ్యాన్ని చూశాడు. మునిపెన్నడు అలాంటి యుద్ధ దృశ్యాన్ని చూడలేదు. తాను చూసిన ఆ దృశ్యాలన్నిటినీ వివరంగా రాయాలని అనుకున్నాడు. తాను దివ్య దృష్టితో తాను భవిష్యత్తులో జరుగుతున్న విషయాలను చూస్తున్న విషయాల్ని తానే చూస్తుండగా రాయడం అసంభవం కాబట్టి తాను చెప్పిన దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు రాసే సమర్థవంతమైన వ్యక్తి కోసం వెతుకుతుండగా తాను కైలాసం వెళ్ళి పరమేశ్వరుడికి ప్రార్థన చెప్పుకుంటాడు. స్వామి, నా సమస్య ఇది, దీనికి పరిష్కారం చూపించండి అని అడుగుతాడు. అప్పుడు పరమశివుడు, మీకు పరిష్కారంగా మా గణేశుడు ఉన్నాడు, మా గణేశుడిని మీతో తీసుకెళ్ళండి, మీకు సహాయపడతాడని చెప్తాడు. వెంటనే నందితో గణేశుడికి కబురు పెట్టించి వేదవ్యాస మహర్షితోటి గణేశుడిని భూలోకానికి వెళ్ళమంటాడు పరమేశ్వరుడు. అంతటా పరమేశ్వరునికి నమస్కరించుకొని వేదవ్యాస మహర్షి విఘ్నేశ్వర స్వామి భూలోకానికి తిరిగి వస్తారు. భూలోకానికి రాగానే వేదవ్యాస మహర్షి విఘ్నేశ్వర స్వామికి ఒక షరతుని విధిస్తారు. అయినా గణేశ, నేను ఎటువంటి ఛందస్సులో చెప్పినా సరే నువ్వు నన్ను మధ్యలో అడ్డగించుకోకూడదు. అది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే నేను చెప్పిన దాన్ని నాతో పాటే అంతే వేగంగా రాయాలి, నాకు మధ్యలో భంగం కలిగించకూడదు అని చెప్పని అడుగుతారు. సరే అని ఆ గణేశుడు ఆ షరతుకు ఒప్పుకొని ఇంకా మొదలు పెడదాం మహర్షి అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి తన దివ్య దృష్టి ద్వారా భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న సంఘటనలన్నింటినీ వివరించడం మొదలు పెడతాడు. అలా మహాభారత గ్రంథాన్ని విఘ్నేశ్వర స్వామి వేదవ్యాస మహర్షి తాను 3 సంవత్సరాల పాటు భవిష్యత్తులో ఉండి జరుగుతున్న సన్నివేశాలను వివరిస్తూ ఉంటే విఘ్నేశ్వర స్వామి సంస్కృతంలో రాశారు. అసలు ఈ సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువదించింది ఎవరు? మొట్టమొదటిసారిగా తెలుగులోకి సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని అనువదించింది కవిత్రయం. కవిత్రయం అని ఎవరినంటారు? కవిత్రయం అన్నది 3 కవుల పేర్లు. 3 కవులను కలిపి కవిత్రయం అంటారు. ఆ 3 కవులు ఎవరంటే, ఒకళ్ళు నన్నయ్య, ఇంకొకరు తిక్కన్న, ఇంకొకరు ఎర్ర. అసలు మహాభారతాన్ని మొట్టమొదటిగా తెలుగులోకి అనువదించాలన్న ఆలోచన ఎవరిది అంటే శ్రీ రాజరాజ నరేంద్రుడిది. అసలు ఈ రాజరాజ నరేంద్రుడు ఎవరు అంటే, పూర్వం రాజమహేంద్ర నగరాన్ని రాజధానిగా మార్చుకొని వెంగి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరే శ్రీ రాజరాజ నరేంద్రుడు. శ్రీ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవియే నన్నయ్య భట్టారకుడు. ఆయననే మనం నన్నయ్య అని అంటాం. నన్నయ్య భట్టారకుడిని ఒకానొక సమయంలో పిలిచి, నన్నయ్య, మాకు మహాభారతం తెలుసుకోవాలని ఉంది, కానీ అది సంస్కృతంలో ఉంది, దానిని మీరు తెలుగు అనువాదం మొదలు పెట్టండి అని చెప్పని రాజరాజ నరేంద్రుడు నన్నయ్యకు ఆజ్ఞాపిస్తాడు. నన్నయ్య 11వ శతాబ్దంలో మొట్టమొదటి 2.5 అధ్యాయాలను తెలుగులోకి అనువదించాడు. తర్వాత తిక్కన్న చివరి 15 అధ్యాయాలను 13వ శతాబ్దంలో అనువదించారు. మిగిలి ఉన్న ఆ అర్ధ అధ్యాయాన్ని 14వ శతాబ్దంలో ఎర్రన్న నన్నయ్య శైలితో మొదలుపెట్టి తిక్కన్న శైలిలో ముగించాడు. అలా
నన్నయ్యకను తిక్కన్నకి వారధిలాగా నిలిచాడు ఎర్రన్న. ఇలా మహాభారత అనువాదం అన్నది తెలుగులోకి ముగ్గురు కవుల ద్వారా జరిగింది. మరిన్ని విషయాల కోసం మా నెక్స్ట్ ఎపిసోడ్ని చూడండి. మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.